నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్కి మరో 3 రోజులే గడువు ఉందని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాలు నింపి వెంటనే బీఎల్ఓలు లేదా వార్డుల వారీ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లో అందించాలని, లేకుంటే ఈ నెల 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు ఉండకపోవచ్చని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ నగర కమిషనర్ కె మయూర్ అశోక్ తెలిపారు. శనివారం రైలుపేట, వసంతరాయపురం, నగరంపాలెం ప్రాంతంలోని పలు పోలింగ్ కేంద్రాల పరిధిలో హెల్ప్ డెస్క్ల్లో సర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమ విజయవంతానికి వార్డుల వారీగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 79, పశ్చిమ నియోజకవర్గంలో 80 హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి సెలవు రోజుల్లో కూడా విధులు ఉండేలా సిబ్బందిని కేటాయించామన్నారు. అలాగే ఒక్కో నియోజకవర్గానికి 14 ఆటోల ద్వారా మైక్ ప్రచారం చేస్తున్నామన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకున్న ఓటర్లు తమకు అందుబాటులో ఉన్న వివరాలు నింపి తక్షణం బీఎల్ఓలు లేదా సమీప పోలింగ్ కేంద్రాలు లేదా వార్డుల్లో విస్తృతంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లో అందించాలని కోరారు. సర్కి ఈ నెల 14 వరకు గడువు ఉన్నప్పటికీ చివరి సమయంలో డిజిటలైజ్ చేయడానికి సర్వర్ సమస్య తలెత్తే అవకాశం ఉందని, డిజిటలైజ్ చేయకుంటే ఈ నెల 21న వచ్చే ముసాయిదా జాబితాలో ఓటు ఉండకపోవచ్చని తెలిపారు. స్థానికంగా అందుబాటులో లేని వారు కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ https://voters.eci.gov.in ద్వారా కూడా ఎన్యూమరేషన్ ఫారాన్ని ఆన్లైన్లో పూరించి సమర్పించవచ్చని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల బీఎల్ఏలు కూడా ఎన్యూమరేషన్ ఫారాలు నింపి బీఎల్ఓలకు ఇచ్చేందుకు ఓటర్లకు సహకరించాలని సూచించారు. ఇప్పటికే బీఎల్ఓలు, సహాయక సిబ్బంది, సూపర్వైజరీ అధికారులు ఈ 3 రోజులు పూర్తి స్థాయిలో విధుల్లో ఉంటారని, ఏఈఆర్ఓలు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. ఎన్నికల విధులు అత్యంత ప్రాధాన్యతతో కూడినవని, నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యటనలో సూపర్వైజరీ అధికారులు హనీఫ్, కాసయ్య, బీఎల్ఓలు పాల్గొన్నారు. తప్పిపోయిన 24 గంటల్లోనే బాలికలు 2ని గుంటూరు తీసుకురావడం జరిగిందని వెస్ట్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం స్టాల్ గర్ల్స్ పాఠశాల నుంచి 1వ తరగతి, 2వ తరగతి చదువుతున్న 2 బాలికలు స్కూల్ నుంచి వెళ్లిపోయారని డీఎస్పీ తెలిపారు. బాలికా సదన్ వసతి గృహం సూపరింటెండెంట్ తబిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. అయితే బాలికలు గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ వెళ్లే రైలు ఎక్కి వెళ్లినట్లు గుర్తించామని అన్నారు. కృష్ణా కెనాల్ రైల్వే స్టేషన్లో తిరుగాడుతున్న 2 బాలికలను ఎన్జీఓ వాలంటీర్ సౌజన్య తన ఇంటికి తీసుకువెళ్లిందని చెప్పారు. శనివారం ఉదయం ఆ బాలికలను అంగన్వాడీ టీచర్కు అప్పగించగా ఆ సమాచారం మేరకు బాలికలు 2ని గుంటూరుకు తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారని డీఎస్పీ తెలిపారు. ఇదేంటంటే ఒక రకంగా సోషల్ మీడియా పాత్రకు దీంట్లో చాలా అని చెప్పాలి. ఎందుకంటే నిన్న జరిగిన తర్వాత వెంటనే దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మా ఎస్ఐ గారు దీన్ని సోషల్ మీడియా పోస్ట్ చేయడం జరిగింది. దానివల్ల అన్ని సర్క్యులేట్ అయిపోయింది, ఒక సర్క్యులేట్ అయిపోయింది. దానివల్ల ఎక్కడన్నా ఐడెంటిఫై జరుగుతూ ఉంది. దానివల్ల సోషల్ మీడియా కానివ్వండి, అట్లా 360 కెమెరాస్ వల్ల, ఎందుకంటే ఇంతకుముందు ఆమె మిస్ అయిన తర్వాత అంటే ఎలాంటి ఆమె దగ్గర ఫోన్ లేదు, ఎలాంటి ఇష్యూ లేదు. చెప్పాలంటే ఆమె చిన్నపిల్ల చెప్పలేదు, నా పలానా చెప్పలే స్టేజ్లో ఉంది. ఆమెను కూడా ట్రేస్ చేయగలంటే ఒకటి మా వాళ్ళు సోషల్ మీడియా ప్రభావం కానివ్వండి, 360 కెమెరాస్ వల్ల చాలా ఇంపాక్ట్ కనపడింది. దానివల్ల ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్లస్ మాకు కొంత లోకల్ ఇన్ఫర్మేషన్ కూడా రావడం వల్ల గుంటూరు ఆ అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత కాదు ఇక్కడ ఒకటి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఆధార్ కార్డు లేకపోవడం కానివ్వండి, వాళ్ళ యొక్క అక్కడ లేకుండా ఎక్కడ వేరే జీవనానికి పెట్టడం వల్ల వాళ్ళు ట్రేస్ కలిపారు. తర్వాత తెలుసుకొని మరి వచ్చారు రీసెంట్గా చేస్తే సిడబ్ల్యూ మీ ఆధార్ కార్డు తీసుకొని మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. కక్షిదారులకు నాణ్యమైన జీవితాన్ని అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కోర్టు కార్యాలయంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ ను ఆయన ప్రారంభించారు. మోటార్ వెహికల్ యాక్ట్ కేసుల్లో కక్షిదారులకు కంపెనీల ద్వారా చెక్కులు అందజేశారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గం అనే నినాదంతో జరుగుతున్న లోక్ అదాలత్లు కక్షిదారులకు మేలు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. మనకి నాణ్యమైన జీవితం అందేదానికి మనకి లభిస్తుందండి. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ లోక్ అదాలత్లో ఈ ఎంపీ యాక్ట్ కేసులు అన్నవి చాలా ఫాస్ట్గా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఏదో యాక్సిడెంట్ జరిగి ఏదైనా అనుకోని
జరిగితే వారికి ఆర్థికంగా వాళ్ళకి కొంచెం సహాయం చేయవలసిన ఆ కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ముఖ్యంగా మేము ప్రతి లోక్ అదాలత్లోని 300 నుంచి 400 ఎంబీ యాక్ట్ కేసులు పరిష్కరించడం జరుగుతుంది. ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జరుగుతున్న గుంటూరు డిస్టిక్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు పాశం రామకృష్ణ ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కార్యక్రమానికి సుమారు 500కు పైగా ఎంట్రీలు వచ్చాయని సెక్రటరీ సంపత్ కుమార్ తెలిపారు. శనివారం, ఆదివారం 2 రోజుల పాటు పోటీలు జరుగుతాయని ఆయన చెప్పారు. ఈ రోజు అండర్ 11, 13, 15 బాలబాలికలకు పోటీలు జరుగుతాయన్నారు. ఆదివారం అండర్ 17, 19 మెన్ డబుల్స్ పోటీలు నిర్వహించి సాయంత్రం విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీడీబీఏ వైస్ ప్రెసిడెంట్ సతీష్ చంద్ర, వజ్జా రామకృష్ణ, రాయపాటి రంగారావు, వెంకటేశ్వరరావు, బచ్చు రమేష్, బండారు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం క్రీడా ప్రాంగణంలో 53వ జిల్లా స్థాయి టోర్నమెంట్లు జరుగుతున్నాయి. ఒక 500 పైన ఎంట్రీస్ రావడం జరిగినది. అలానే ఈరోజు చీఫ్ గెస్ట్ మన ముఖ్య అతిథి గారు భాష్యం రామకృష్ణ గారు, ఎంపీ రాజ్యసభ గారు వారు వచ్చి ఇనాగరేషన్ చేయడం జరిగింది. అండర్ 13, అండర్ 11, అండర్ 15, అండర్ 17 ఈ టోర్నమెంట్లు ఈరోజు చాలా చక్కగా నిర్వహించబోతున్నారు. రేపు కూడా ఇదే విధంగా 17, 19 మెన్ అండ్ డబుల్స్ వెటరన్స్ అన్ని టోర్నమెంట్లు కూడా రేపు మార్నింగ్ కూడా జరుగుతాయి. ఈరోజు ఈవినింగ్, రేపు సాయంత్రం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దానికి ఆలపాటి రాజా ఎమ్మెల్సీ గారు అతిథిగా వస్తున్నారు. కావున అందరూ కూడా ప్లేయర్స్ అందరూ చక్కగా ఆడి విజయవంతం చేయవలసిందిగా ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణానికి కొన్ని పెద్ద హోర్డింగ్లు అడ్డుగా ఉన్నాయి. అది గమనించిన అధికారులు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పెద్ద హోర్డింగ్లను క్రేన్ల సాయంతో తొలగిస్తున్నారు. దీన్ని బట్టి శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని భావించవచ్చు. 2027 జూన్ నాటికి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుందని ఎస్టీయూ నేతలు మండిపడ్డారు. కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో ఎస్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు టెట్ కొరకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు దార్ల పెదబాబు, జిల్లా అధ్యక్షులు షేక్ బాజీ, ఎస్ రామచంద్రయ్య మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు 2011 వరకు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు టెట్ క్వాలిఫై అవ్వాలని జీవో పాస్ చేశారని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు స్పెషల్ టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. అందుకే సెలవు దినాల్లో అన్ని సబ్జెక్టులు బోధించేందుకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జోసఫ్ సుధీర్ బాబు, శ్యాంబాబు, హన్మత్ ప్రసాద్, ఏవి ప్రసాద్ బాబు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 2009 ఆర్టీఏ యాక్ట్ ప్రకారం మరి 2011కు ముందున్నటువంటి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టెట్ రాయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. మేము ఎస్టీయూ పరంగా మాతో కలిసి వచ్చేటువంటి సంఘాలతో
మరి ఢిల్లీలో ధర్నా చేసి టెట్ను రద్దు చేయటం పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని ఒక డిమాండ్ ఉంచాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులకు కూడా మేము లెటర్లు ఇచ్చి ఈ పార్లమెంటులో చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని వాళ్ళకి నొక్కి చెప్పాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఏమాత్రం కూడా ఈరోజు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే శాసనసభలో ఒక తీర్మానం చేసి పార్లమెంట్లో గనక మరి పార్లమెంటుకు పంపించినట్లయితే మరి టెట్ రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయట్లేదు. ప్రభుత్వం తరఫున ఇన్ సర్వీస్ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి టెట్ని పెట్టాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాల తరఫున అడగటం మూలాన ప్రభుత్వం దసరా సెలవుల్లో ప్లస్ వేసవి సెలవుల్లో 2 సార్లు 6 నెలలకు ఒకసారి టెట్ పెట్టి మేము ఇన్ సర్వీస్ వాళ్ళకి ఎగ్జామ్ పెడతామని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది. అందువల్ల ఉపాధ్యాయుల మీద వేలాడుతున్నటువంటి కత్తిని మేము వాళ్ళలో ఉన్నటువంటి భయాందోళనని తొలగించడానికి ప్రతి ఆదివారం కూడా ఎస్టీ గుంటూరు జిల్లా పక్షాన ఈ టెట్లో ఉన్నటువంటి సిలబస్ ప్రకారంగా ఈరోజు సైకాలజీ క్లాస్ని మనం ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేటువంటి ఆదివారం తెలుగు, ఆ పై ఆదివారం ఇంగ్లీషు, అలా ప్రతి ఆదివారం కూడా ఏదో ఒక క్లాస్ని మనం ఇక్కడ కండక్ట్ చేసి ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి భయాందోళనని తొలగిస్తామని చెప్పేసి ఎస్టీ గుంటూరు జిల్లా పక్షాన మేము కోరుతా ఉన్నాము. నగర సుందరీకరణ పేరుతో రోడ్లను, కాల్వలను తవ్వి వదిలివేయడంతో నగరవాసులు పలు ఇబ్బందులు పడుతున్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం చేపట్టారు. అయితే ఒక విధానం లేకుండా ఎక్కడ పడితే అక్కడ తవ్వి వదిలివేయడంతో వాహనదారులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల సీసీ రోడ్లు వేసినా మార్జిన్లో ఉన్న రాళ్లు తీయకపోవడంతో పాదచారులు కింద పడి గాయాల పాలవుతున్నారు. కొన్ని చోట్ల కాలువలు పూడిపోవడంతో డ్రైనేజీలో మురుగునీరు చేరి దుర్గంధం వెదజల్లుతూ ఉంది. వెంటనే నగరాభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సీసీ రోడ్లు వేసే కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమం చాలా త్వరగా పూర్తి చేస్తున్నారు. కానీ ప్రజలకు కొద్దిగా ఇబ్బందికరమైన విషయాల్లో సీసీ రోడ్డు పక్కనున్న గుంతల్ని ఫిలప్ చేయకుండా అక్కడ రహదారుల మీద తిరిగే పెద్దలకి, మహిళలకి, ముఖ్యంగా పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రోడ్డు మీద వాహనాలు వెళ్తుంటాయి, రోడ్డు పక్కన నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ టెలిఫోన్ స్తంభాలు కూడా చాలా వరకు విరిగిపోయి రోడ్డుకి అడ్డంగా పడి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మధ్యలో రాళ్ళు రప్పలు ఉండటం వలన వాహనదారులు, 2 వీలర్స్ వాళ్ళు పట్టడం, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళటం కూడా ఈ మధ్యకాలంలో జరిగింది. దయచేసి నేను నగర అభివృద్ధి అధికారులకు తెలియజేసేది ఏంటంటే అంత త్వరగా పూర్తి చేసి ఈ రోడ్డు పక్కనున్న గుంతలను పూర్తి చేసి ప్రజలకి చక్కటి సదావకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నాము. సిఆర్డీఏ భూసేకరణపై కలెక్టర్ సాయికాంత్ వర్మ తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం, వడ్డమాను గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ సిఆర్డీఏ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. భూసేకరణకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రాజధాని ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వ ఆశయాలు అందరికీ విదితమేనని అన్నారు. ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుటకు ముఖ్యమంత్రి ముందడుగు వేస్తున్న సంగతి తెలిసిందేనని పేర్కొన్నారు. భూసేకరణ చట్టం ప్రభుత్వ నిబంధనల మేరకు నష్టపరిహారం అందచేయడం జరుగుతుందని చెప్పారు. ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. బ్రాడీపేటలోని మధుర ఆర్ట్ స్కూల్లో ఆర్ట్ అండ్ ట్రైనర్ డాక్టర్ పి మధుసూదన్ రావుకు అభినందన సభ జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు పాండిచ్చేరి యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరుకు చెందిన పి మధుసూదన్ రావుకు ఫైన్ ఆర్ట్స్ లో డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభకు ఏపీ కాటన్ పరిశ్రమల వైస్ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు హాజరై ఆయన్ను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మధుసూదన్ రావు తన మధుర ఆర్ట్స్ స్కూల్ ద్వారా ఎన్నో వేల మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చారని తెలిపారు. ఆయనకు డాక్టరేట్ రావడం సంతోషంగా ఉందన్నారు. తనకు గతంలో ఎన్నో అవార్డులు వచ్చాయని, కానీ ఇప్పుడు వచ్చిన డాక్టరేట్ ఎంతో సంతోషాన్ని కలిగించిందని మధుసూదన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ రహిమాన్, బ్రహ్మం, అర్జున్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు పాండిచ్చేరి యూనివర్సిటీ వారు సంయుక్తంగా డాక్టరేట్ ఇవ్వటం చాలా శుభపరిణామము. చాలా మంచి మనిషి. అలాగే ఇక్కడ దాదాపు 30 సంవత్సరాల నుంచి గుంటూరులో మధుర ఇన్స్టిట్యూట్ స్కూల్ని నడుపుతున్నాడు. డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్. దాదాపు 1,00,000 మంది విద్యార్థుల్ని ఇక్కడి నుంచి తయారు చేసి ఆయన పంపించడం జరిగింది. అలాగే సుమారు 2,600 ప్రోగ్రామ్స్కి న్యాయ నిర్ణేతలుగా కూడా వ్యవహరించారు. ప్రజెంట్ విజ్ఞాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అలాగే ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడే గత 30 సంవత్సరాల నుంచి మధుర ఆర్ట్ స్కూల్ని రన్ చేస్తున్నాను గుంటూరులోని. సో చాలా అవార్డ్స్ తీసుకున్నాను, స్టేట్ వైడ్గా, సెంట్రల్ వైడ్గా చాలా తీసుకున్నాను. అయితే ఈ అచీవ్మెంట్ అనేది నాకు చాలా 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 ఆనందాన్ని ఇచ్చిందండి. డాక్టరేట్ అనేది 30 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రయాణం సాగించినందుకు మధుర ఆర్ట్ స్కూలు, అట్ ది సేమ్ టైం 78,000 మందికి పైన విద్యార్థుల్ని నేను తయారు చేయటం, అట్ ది సేమ్ టైము ఈ 30 సంవత్సరాల్లో 38 అవార్డులు తీసుకోవటం, అట్ ది సేమ్ టైం నేను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ కూడా ఉందండి. సో మదర్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని కూడా ఈ మధ్యకాలంలో తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని బేస్ చేసుకొని నాకు ఈ డాక్టరేట్ని ఇవ్వటం అనేది చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. హిందూ దేవీ దేవతలను దూషించిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై ఉపా చట్టం పెట్టడం కరెక్టేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ పేర్కొన్నారు. అరండల్పేటలోని యోగి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ మాట్లాడారు. కొందరు అమాయక దళిత వర్గాలను రెచ్చగొడుతూ హిందూ దేవుళ్లను దూషించే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలైన దళిత వర్గాల అభ్యున్నత కోసమే అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్లు పెట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో దళిత వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. బలవంతంగా మత మార్పిడులకు పాల్పడితే బీజేపీ ఒప్పుకోదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, తాడువాయి రామకృష్ణ, గంగాధర్, బజరంగ్ రామకృష్ణ పాల్గొన్నారు. దళిత క్రైస్తవుల పేరుతో హిందూ ధర్మంపై, హిందూ దేవీ దేవతలపై ఈ మధ్య కొంతమంది కమ్యూనిస్టు భావజాలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న కొందరు రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్, ఒక రిటైర్డ్ జడ్జి పేరుతోటి రాష్ట్రంలోనే అమాయకులైన దళిత వర్గాలను రెచ్చగొడుతూ, అసలు ఈ రాష్ట్రంలో దళిత వర్గాలు చాలా హ్యాపీగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. దేశవ్యాప్తంగా దళితులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అత్యధికమైన మెజారిటీతోటి దళిత వర్గాలు పట్టం కడుతుంటే అది జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ, దానికి అనుబంధంగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం పేరు చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వారి అనుకూలరు ఈరోజు రాష్ట్రంలో దళిత వర్గాలలో అనేకమైన అపోహాల పేరుతోటి ఒక నేరేటివ్ బిల్డ్ చేస్తున్నారు ప్రజల్లో. వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సాయికాంత్ వర్మ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 8 నుండి యాప్ వినియోగంలోకి వచ్చిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు 1,049 టన్నుల యూరియా, 476 టన్నుల డీఏపీ, వెరసి 1,525 టన్నుల ఎరువులను 5,443 మంది రైతులు ఏపీఏ ఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా కొనుగోలు చేశారని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎరువులను పారదర్శకంగా, అవసరానికి అనుగుణంగా, శాస్త్రవేత్తల సిఫార్సు ఆధారంగా అందించాలనే ఉద్దేశంతో ఏపీ ఎయిమ్స్ 2.0 విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఎరువుల అక్రమ వినియోగం, నిల్వలు, దారి మళ్లింపులను అరికట్టి నిజమైన సాగుదారులకు సకాలంలో ఎరువులు అందేలా ఈ యాప్ రూపొందించడం జరిగిందన్నారు. సర్ కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి పశ్చిమ నియోజకవర్గంలో 32వ పోలింగ్ కేంద్రంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ సర్ ప్రక్రియ సరళవంతమైనదని అన్నారు. ఓటరు తన పూర్తి వివరాలను అందజేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇంకా 3 రోజులే మిగిలి ఉందని, ఓటర్లందరూ పూర్తి భాగస్వామ్యం కావాలని కోరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.